ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ దినపు శుభాకాంక్షలు మీకు మీ కుటుంబాలకి తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అందులోంచి 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎన్నో పర్యాయాలు ఈ వచన భాగాలను మీరు ధ్యానం చేసి ఉంటారు. ప్రత్యేకంగా క్రైస్తవులుగా ఉన్న వారికి ఈ వచన భాగాలు సుపరిచితం. ఎస్పెషలీ డిసెంబర్ మాసంలో క్యారల్స్లో కూడా ఎక్కువగా ఈ సందేశాన్ని, ఈ మాటలను ప్రకటిస్తూ ఉంటారు. అయితే ప్రతి మాట కూడా అనేక కాలాలకు సంబంధించిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథమే పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి వ్రాయబడ్డాయని లేఖనం సెలవిస్తుంది. మనుషుని యొక్క ఆలోచనను బట్టో, మనుషుని యొక్క జ్ఞానాన్ని బట్టో, మనుషుని యొక్క నిపుణతను బట్టో లేదా అనుభవాన్ని బట్టో వ్రాయబడ్డవి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించినటువంటి ప్రేరేపణను బట్టి, ఆత్మదేవుడు అనుగ్రహించినటువంటి దర్శనాన్ని బట్టి ఈ వాక్య భాగాలు వ్రాయబడ్డాయి. కనుక ఈ వచన భాగం మనకు అనేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తుంది అన్న సంగతిని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ లేఖనం చెబుతూ ఉంది, యేసుక్రీస్తు పుట్టుకను గురించి మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన మొదటి వచనం చదువుకుందాన్ని. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అనే మాట కనబడతా ఉంది. అంటే అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఆ ప్రాంతంలో నివసించే వారు ఎంతమంది ఉన్నారో వారి యొక్క సంఖ్యను నమోదు చేయబడతా ఉంది అని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ విషయానికి ప్రభు యొక్క జన్మానికి సంబంధం ఏమిటి అంటే అనేకమైన సందర్భాల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు చారిత్రక ఆధారమైన వ్యక్తి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ఎప్పుడో పుట్టాడు అని మన నోటితో చెబుతున్నట్లుగా కాదు. యేసు ఏ కాలంలో పుట్టాడో, ఏ రాజు కాలంలో పుట్టాడో, ఏ ప్రజా సంఖ్యలో ఆయన పేరు, తన తల్లిదండ్రుల పేరు లిఖించబడిందో అవన్నీ స్పష్టంగా బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది, స్పష్టతను తెలియచేస్తూ ఉంది. ఆయన జననము అదేదో కల్పితమైనది కాదు, అది అక్షరార్థమైనది, చరిత్రకు సంబంధించిన స్పష్టమైన ఒక ఆధారాన్ని మనకి ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మంచిది. ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే ప్రజాసంఖ్య వ్రాయబడతా ఉంది అంటా ఉంది. ఈ మాటల్లో నుంచి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇంతకుముందు కూడా అనేక సార్లు ఆ ప్రజాసంఖ్య వ్రాయబడి ఉండవచ్చు. యేసుక్రీస్తు జననానికంటే పూర్వము అనేక ప్రజాసంఖ్యలు తీసుకుని ఉండవచ్చు. దావీదు భక్తుడు కూడా ఇశ్రాయేలు జనాంగంలోని ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కించిన సందర్భాన్ని కూడా మనం ఎరుగుదాము. అంటే ప్రజలు ఎంతమంది ఉన్నారో అనే సంఖ్యని తెలుసుకోవాలని రాజులు ప్రయత్నం చేసినటువంటిగా మనకి లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే దానిలోంచి నేను నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఒక లింక్ ఉంది ప్రియులారా. యేసు పుట్టుకకు మునుపు లేదా ఆయన పుడుతున్న సందర్భానికి ఒక లింక్ ఇక్కడ అటాచ్ అవుతా ఉంది. ఏమిటి అంటే సంఖ్య తీసుకోబడతా ఉంది అన్నట్లుగా మనకు ఒక స్పష్టత కనబడతా ఉంది. యేసు జననము జరుగుతున్న సమయంలో ఎంతమంది ఉన్నారో గ్రంథస్థం చేయబడతా ఉంది, ఎంతమంది ఉన్నారో అది లిఖించబడతా ఉంది. అంటే ఇదేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే యేసు మొదటి రాక ప్రజాసంఖ్య ప్రారంభమవుతున్న వేళ యేసు వచ్చాడు అని ఎలాగున మనకి ఒక చరిత్ర నేర్పిస్తూ ఉందో ఒక ప్రవచనాన్ని కూడా బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. మనం ప్రకటన గ్రంథాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉన్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన 22వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. 12వ వచనంలోనికి వెళ్తే అక్కడ కూడా రాయబడిన ఒక మాట ఉంటుంది, వానికి ప్రతివానికి ఇచ్చుటకు వాని క్రియలు చొప్పున అనే మాట వ్రాయబడతా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక దేనితో ప్రారంభమైందని చూపించే చరిత్ర మనకు చెబుతా ఉందంటే ఓ జనసంఖ్య వ్రాయబడుతున్న వేళ యేసు పుట్టాడు అని చరిత్ర మనకు నేర్పిస్తున్న పాఠం. అంటే యేసు పుట్టుక ఆ జనసంఖ్యలో రాయబడడానికి ఆస్కారము ఉన్నది అని మనకు చరిత్ర నేర్పిస్తూ ఉంది.
అయితే యేసు రాకడ కూడా ఒక జనసంఖ్య వ్రాయబడటానికి లింక్గా కనబడతా ఉంది. ఆయన జనన సమయంలో ఎలాగున ప్రజా సంఖ్య తీసుకోబడిందో, ఎలాగున ప్రజల యొక్క వివరాలు గ్రంథస్థం చేయబడ్డాయో, యేసు మరలా వస్తా ఉన్నప్పుడు ఓ ప్రజా సంఖ్య పరిగణలోనికి తీసుకోబోతా ఉన్నాడు. ఆయన పుట్టుక సమయంలో ఎలా ప్రజా సంఖ్య పరిగణలోనికి తీసుకోబడిందో, మరలా ఆయన రాబోతా ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరి పేర్లు గ్రంథస్థం చేయబడ్డాయో, ఎవరి పేర్లు గ్రంథంలో రాయబడ్డాయో వారిని గురించి ఆయన ఓ చక్కని బహుమానాన్ని తీసుకుని వస్తా ఉన్నాను అని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రతివానికి చుటకు అనే మాటలో అక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియులారా, వీరందరూ ఎవరు అందే గ్రంథస్థం చేయబడిన వారే అని లేఖనం సెలవిస్తుంది. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే 12వ వచనంలో ఉంటుంది, గ్రంథములు విప్పబడ్డాయనేసి అక్కడ మనకి లేఖనం జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే యేసు క్రీస్తుని రక్షకునిగా ఎరిగిన ప్రజల జీవితాలు గ్రంథస్థం చేయబడతాయి. యేసు క్రీస్తుని దైవంగా ఆరాధించే ప్రజల జీవితాలు గ్రంథస్థం చేయబడతాయి అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ గ్రంథస్థం చేయబడిన వ్యక్తుల జీవితాలు ఏమవుతాయో కూడా లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. క్రిస్మస్ ఒక కానుక అని మనం చెప్పుకుంటా ఉన్నాం. భూలోకానికి సర్వమానవాళికి యేసు క్రీస్తు పుట్టుక అనేది ఓ కానుక లాంటిది, ఓ బహుమానం లాంటిది అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దట్స్ వై వి యూస్ టు షేర్ అవర్ గిఫ్ట్స్ విత్ అవర్ ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్ అవర్ గిఫ్ట్స్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ దీస్ డేస్. అయితే ఒక మాట, ఈ భూ సంబంధంగా ఒక వ్యక్తికి మనం బహుమానాన్ని ఇవ్వగలిగిన స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా అతని స్థాయికి తగినటువంటి బహుమానాన్ని మనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అయితే యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆయన అంటా ఉన్నాడు, నీ జీవితాన్ని బట్టి నీకు ఇవ్వడానికి ఓ బహుమానం నా దగ్గర ఓ బహుమానం ఉంది. ఒకప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వము ఈ భూమి మీదకి ఒక కానుకగా నేను వచ్చాను. ఏ కానుక అంటే పాపం అనే దానిని పరిహరించడానికి ఆయన సర్వమానవాళి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన పుట్టుకకు కారణమే అది. మత్తయి రాసిన సువార్త మనం చదువుకున్నప్పుడు 2వ అధ్యాయంలో ఆ మాటలు స్పష్టంగా కనబడతాయి. ప్రియులారా, యేసు పుట్టుక మనందరికీ ఒక కానుక లాంటిది. ఏ కానుక అంటే పాపం అనే దానిని పరిహరింపజేసి పరిశుద్ధత అనే కానుక, దేవుని చేత అంగీకరించబడే ఒక కానుక సంబంధమైన జీవితాన్ని మనం స్వతంత్రించుకోగలిగినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ప్రియులారా, మంచిది. అయితే దానిని బట్టి నీవు నేను చేయవలసింది ఏమిటి, నీవు నేను ఎరగవలసింది ఏమిటంటే, ఒకప్పుడు ఆయన పుట్టుక నా జీవితానికి ఎలా కానుకను అనుగ్రహించిందో, ఆయన విశ్వసించడం ద్వారా మరలా ఆయన రాబోతున్నాడు కదా, ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటా ఉన్నాడు ఆయన. మరలా ఆయన వస్తున్న వేళ అప్పుడు కూడా నీకు ఒక బహుమానాన్ని తీసుకుని రావాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే నాదొక మాట, ఆయన రాకడ సమయానికి అక్కడ లోకారాసిన సువార్తలో లేఖనం జ్ఞాపకం చేయబడుతుంది, జనసంఖ్య నమోదు చేయబడతా ఉంది అనేసి. ప్రభు రాకడ సమయంలో కూడా ఓ జనసంఖ్య నమోదు చేయబడినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఓ జీవగ్రంథంలో పేర్లు రాయబడతా ఉందని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీ పేరు ఆ జీవగ్రంథంలో రాయబడి ఉంటే ఖచ్చితంగా క్రీస్తు చేత నీవు బహుమానాన్ని పొందుకోగలుగుతావు. అందుకే యేసు క్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన రావటం మాత్రమే కాదు, ఇదిగో మరలా ఆయన వస్తూ ఉన్నప్పుడు నీ జీవితానికి అవసరమైన ఓ బహుమానాన్ని ఆయన తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాడు. ఓ క్రైస్తవుడా, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నువ్వు యేసును రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి అయి ఉంటే ఒక చిన్న ప్రశ్న, ఇన్ని రోజులు నువ్వు జీవించిన జీవితం ప్రభు గ్రంథంలో లిఖించబడి అది ప్రభు చేత నీకు బహుమానాన్ని తీసుకుని వచ్చేదిగా ఉందా, లేదంటే ప్రభు గ్రంథంలో నీ పేరే లిఖించబడకపోతే నీవు జరుపుకుంటున్నటువంటి లేదా నువ్వు పాలు పంపులు పొందుతా ఉన్నటువంటి ఈ క్రిస్మస్ పండుగలు అన్నిటికీ కూడా అర్థం లేకుండా పోతుంది. ఓ క్రిస్మస్ ఎందుకు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే, క్రీస్తుని నీవు బహుమానంగా ఒకప్పుడు కలిగి ఉన్నావు. ఆయన నీ హృదయంలో జన్మించాడు మొదట, అది నువ్వు పొందిన ఓ శ్రేష్టమైన బహుమానం. అయితే
మరలా ఆయన వచ్చినప్పుడు రానున్నప్పుడు నీ కొరకు బహుమానం తీసుకుని వచ్చేవాడుగా ఆయన రావాలా. నీ జీవితం ఆయన ఎదుటి యోగ్యంగా కనబడి నీవు బహుమానం పొందే స్థితిలో ఉండాలి. అనగా ఆయన గ్రంథమందు నీవు ప్రజా సంఖ్యగా వ్రాయబడిన వాడవుగా ఉండాలి. అలా ఒకవేళ నీ జీవితం లేకపోతే ఈ క్రిస్మస్ దినాలలో ఉంటున్న నీవు ఒకసారి ప్రభు దగ్గర మరలా నీవు పునర్పరిశీలన చేసుకుని, ప్రభు ఇంతకాలము నేను జీవించిన జీవితం నీ గ్రంథములో లిఖించబడినదిగా ఉంటే, ఒకవేళ లిఖించబడిన అది నీ చేత అంగీకరించబడి నేను బహుమానం పొందే రీతిలో లేకపోతే నా జీవితం మార్చుకోవడానికి నేను ఆశపడుతున్నాను యేసయ్య అని నువ్వు ప్రభువుని అడిగినట్లయితే ఈ 2024 అనే క్రిస్మస్ శుభదినాలు నీవు దేవుని చేత బహుమానాన్ని స్వతంత్రించుకునేవిగా మార్చబడతాయి. ఒకవేళ లేకపోతే ఈ 2024 గడిచిన సంవత్సరాలు ఎలా దొర్లిపోయాయో, క్రిస్మస్లు ఎలా వెళ్ళిపోయాయో, ఈ 24 సంవత్సరపు క్రిస్మస్ కూడా అలాగే దొర్లిపోతుంది. మళ్ళా 2025 నీవు ఉంటావో లేదో తెలియదు, నేను ఉంటానో లేదో నాకు తెలియదు. కానీ ఖచ్చితం ఒకటి, ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన వస్తూ ఎంటీగా రాడు ప్రియులారా, ఆయన ఒంటరిగా రాడు. ఆయన వేవేల దూతల, పరిశుద్ధుల దూతల పరివారంతో వస్తూ ఉన్నాడని యోధా రాసిన పత్రిక సెలవిస్తూ ఉంది. ఆయన ప్రధాన దూత ఆర్భాటముతో వస్తూ ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. వీటన్నిటితో మాత్రం కాదు, ఆయన నీ కొరకు నీవు జీవించిన జీవితానికి ఒక శ్రేష్టమైన బహుమానాన్ని తీసుకొని రావటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నేను అనేకుల దగ్గర నీకు ఆ బహుమానాన్ని ఇచ్చి నిన్ను గొప్ప చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. రా, ప్రభు దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని అర్పించగలిగితే నీ జీవితం ద్వారా ప్రభుకి అంగీకారయోగ్యంగా జీవించి ఈ క్రిస్మస్ మొదలుకొని మన మరణ దినము వరకు, ప్రభు రాకడ వరకు యోగ్యంగా మనం బ్రతుకుతూ ప్రతి దినం ప్రభు చేత మనము అంగీకరించబడి ఆశీర్వాదకరమైనవి ప్రభు ద్వారా మనం పొందుకునేలాగా మనం బ్రతుకుదాం. దేవుడిటి మహాకృప మనందరికీ చూపును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.